హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇదిగో మీకు ఒక మర్మము చెబుతున్నాము, మనమందరము నిద్రించము కానీ నిద్ర అనేది క్రైస్తవ నిద్ర అండి. క్రైస్తవ చావు అనేది నిద్ర అండి. ఏంటంటే ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. దీర్ఘ నిద్ర అంతే, సమాధిలో పోయే నిద్ర. కానీ మనందరం చనిపోకముందే ప్రభు వస్తాడట. తెలియదు మరి మనం బతుకున్నప్పుడు వస్తాడో చచ్చిపోయాక వస్తాడో. ఎప్పుడు వచ్చిన సమస్య లేదు ప్రభు ఎరిగిన వాళ్ళమైతే. చచ్చిపోయినప్పుడు వస్తే సమాధులు తెరబడతాయి, మనం లేస్తాము. బతుకున్నప్పుడు వస్తే ఉన్నపాటున మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఆకాశంలోనికి, మధ్యాకాశంలోనికి మనం ఎత్తపడతాము. ఏంటంటే మనమందరము నిద్రించము కానీ ఒక్క నిమిషంలో, ఒక్క రెప్పపాటులో కడపురూర మోగగానే మనమందరము మార్పు పొందదము. ఏమైపోద్ది? మట్టి శరీరం ప్రభు రాగానే, కడపుర మోగగానే మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఏమవుతాం? అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మార్పు మృతులైన వారు లేస్తారు. మనం ఉన్న పాటున మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చినప్పుడు ఈ కప్పు అడ్డం రాదటండి మనకి. ఇప్పుడు వచ్చాడు అనుకోండి ప్రభు, సిద్ధమా? ఇప్పుడు వచ్చాడు అనుకోండి ప్రభు, వచ్చేటప్పటికంటే చర్చిల్లో ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళరంటండి. చర్చిలో ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళరంట. కొన్నిసార్లు పాస్టర్ గారు కూడా అక్కడే ఉంటాడంట. సడన్గా కొంతమంది వెళ్ళిపోతే వీళ్ళు విశ్వాసం లేని వాళ్ళు వెళ్ళిపోయారు సగంలో, మనం ఉన్నాం మంచి విశ్వాసం అనుకుంటామంట. కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఉండిపోయావు. ఏంటండి? చేతుల బైబిల్ చేతుల్లోనే ఉంటుంది. మనం ఎక్కడే వదిలిపెట్టేస్తాం. మనుషులు కనురెప్పపాటులో ఇప్పుడు ఎగిరినా కూడా నువ్వు పైకి ఎగరలేవండి. కానీ మహిమ శరీరం వచ్చినప్పుడు ఇట్ వోంట్ పుల్ అస్ డౌన్. భూమి ఆకర్షణ శక్తి ఉంది చూడండి, ఈ మట్టికి ఆకర్షిస్తుంది కాబట్టి మనం పైకి ఎగరలేం, ఎగిరిన కింద పడతాం మళ్ళీ. కానీ మహిమ శరీరం ఇచ్చినప్పుడు ఈ ఆకర్షణలు ఉండవు మనకి, కాబట్టి మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం. సమాధుల్లో ఉన్నవారు ఎత్తబడతారు. మనందరం కలిసి దేవునితో విందు చేసుకుంటాం. అప్పటిదాకా పరలోకం నుండి పడిపోయిన వాయుమండల అధిపతులు, దురాత్మల సమూహాలు ఎక్కడున్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి, మధ్యాకాశంలో ఉన్నాయి. ప్రభు అక్కడికి వచ్చాడు, అవన్నీ ఇక్కడికి వచ్చాయి. మనందరం అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఎవరున్నారు? అవన్నీ ఇక్కడికి వచ్చాయి. ప్రభుని నమ్మిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళు చేతైపోతారు, మనం మాత్రం వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్ముడు ఉండలేక, పశ్చాత్తాపడే మార్గం లేదు, మారుమనసు పొందే అవకాశమేక లేనే లేదు. అందుకే సిద్ధమవుతుందండి లోకం. అందుకే సిద్ధమవుతుంది. 666 ఒకే ముద్ర, ఒకే నేషన్, ఒకే సిటిజన్షిప్. ఏ దేశంలో అయినా ఒకడే పరిపాలిస్తాడు. క్రీస్తు విరోధి, యాంటా క్రైస్ట్. ఒక్కడి పరిపాలనలో ఈ లోకం భయంకరమైన స్థితిగతిగా జారిపోబోతుంది. అవన్నీ నెరవేరాయి. అందుకే నెట్వర్క్ జరుగుతుంది చూడండి. ఎంత ప్రపంచాలు ఎంత సింపుల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక చోట కూర్చొని లోకం అంతటి వెళ్ళగలిగిన పరిస్థితులు ఆల్రెడీ కంప్యూటర్లు, రోబోట్స్ అన్నీ వచ్చేసాయి చూడండి. అన్ని చిప్పు పెట్టేస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో పిల్లడికి ఒక చిప్పు పెట్టేస్తారట పుట్టిన వెంటనే. నీకు ఆధార్ కార్డు అక్కర్లేదు, ఏ కార్డు అక్కర్లేదు, అందులో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొడితే ఆ పిల్లడు ఎక్కడ నుండి తెలిసిపోద్ది నీకు. వాడిని ఎక్కడైనా అరెస్ట్ చేయాలంటే ఇక్కడ నొక్కితే చాలు బట్టను, వాడు ఇట్టన్నా కూడా కదలడిక. ఇంకెక్కడ ఉంటాం మేము, బాగానే ఉంటుంది అనుకుంటారు, మేము ఇక్కడేం ఉండదు. వెళ్ళిపోదాం, ప్రభు వస్తున్నాడు. సిద్ధమా? ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయంట. ఆవగింజంత పాపం ఉంటే పరలోకం పోవంట. ఎంత అన్నీ మారానండి, కొంచెమే ఉందని అంటారు కొంతమంది. నిషిద్ధమైనది ఏది కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. క్రీస్తు రక్తంలో కడగబడాలని నిర్దోషమైన వారిగా, నిష్కలంకులుగా, ముడతైన మత్సైన లేని సంఘం ఉండాలని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యేసు క్రీస్తు రక్తము కడగలేనంత హీనమైన పాపము, నీచమైన పాపం ఏది లేదు. ఆయన క్షమించలేనంత పెద్ద పాపము, ఎక్కువ పాపాలు ఏమీ లేవండి. ఆయన నామములో ప్రతి పాపము నుండి మనకి విడుదల ఉన్నదండి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా
చేయను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము మనల్ని శుద్ధులుగా చేస్తుంది. కాబట్టి ఈ రోజున ఒకటేనండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనం రక్షించబడి పరిశుద్ధపరచబడ్డామా? మొదటి ప్రశ్న. రెండవది, మన ఇంట్లో వాళ్ళు రక్షించుకున్నారా? నువ్వు దేవుని రాజ్యంలో నీ పిల్లలు నరకంలో ఉంటే నీకు సంతోషమా? నీ భర్త నరకంలో, నువ్వు పరలోకంలో ఉంటాం దేవుని చిత్తమా? నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుతాం. నీ కుటుంబాన్ని మొదట రక్షించుకో, ఇంట గెలిచి రచ్చగలవన్నాడు. ఆ తర్వాత నీ చుట్టూన్న వారు, నీ రక్త సంబంధులు, నీ బంధువులు, నీ పట్టణం కోసం, నీ గ్రామం కోసం నేనేం చేయగలను అనొద్దండి ఎవరు కూడా. మనం ఏం చేయలేం. మనందరం చేయగలిగింది ఒకటి ఉంది, చెప్పండేటో ప్రార్థన. భారాలతో నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన వలన అసాధ్యమైంది ఏదీ లేదు. ఉపవాస ప్రార్థన వలన ఇట్టి వాటి నుంచి విడుదల దొరుకుతుంది. కాబట్టి అంచె దినాలలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇద్దాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, నశించిపోతున్న ఆత్మల గురించి భారం కలిగి ఉందాం. మన వ్యక్తిగత చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న అవసరతల కొరకే గింజుకోని వారిగా కాకుండా నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తారంటున్నాడు. ఏం తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామనే చింత కాదండి. ఆత్మలు నశించిపోతున్నారని చింత నీకుంటే నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డల వైపు చూడయ్యా. నీ అందు ఉన్న ఆదరణ మాకు దయచేయను ఆయన. ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చారో చూడయ్యా. నిరుద్యోగ సమస్యతో ఉన్న యవనస్తులను చూడు నాయన. కుటుంబ కలహాలతో ఉన్న కుటుంబాలను చూడయ్యా. మా జీవితంలో సమాధాన సంతోషాలు పాడు చేసే దురభ్యాసాలకు, బెట్టిగులకు, చూదాలకు బానిసలేని వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. అపవాదికి మా మీద అధికారం లేదు. నీవే నా ప్రభుడవు, నీవే నా రక్షకుడివి, మా విమోచకుడువు, నన్ను విడువనన్న వాడివని నీ యందు నిరీక్షించుటకు సహాయం చేయము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తముతో ముట్టునాయన. ప్రతి అవసరతను తీర్చుము తండ్రి. వచ్చిన వారు వచ్చినట్లు కాక నా ప్రభువు నన్ను ఆశీర్వదించాడు. ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నాను. నా చుట్టూన్న వారిని సిద్ధపరుచుకుంటాను. నా కుటుంబాన్ని ప్రార్థనతో కట్టుకుంటాను. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతానన్న తీర్మానాలతో వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వండి. చిరునామా గమనించండి, YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి
ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.